Ada undur. Last time we're up with that. పెట్టేస్తే అవి పక్కతో అంటే పోయిపోతుంది అది నీళ్ళు సీసాలన్నీ ఎందుకంటే అవి ఎగుతాయి దొప్పించినప్పుడు ఎగుతాయి కిందలే పడతాయి నవ్వులు ఎవరు సార్ వచ్చినప్పుడు చేతులు గీతులు పెట్టినాడంటే తిడతాడు చూడు ఈఎస్ గారు వస్తున్నారు సూపరింటెండెంట్ సార్ జాగ్రత్తగా ఉండండి లేదు సార్ ఆయన వచ్చిన తర్వాత చూసి సార్ ఫోటోలు తీసుకున్న తర్వాత కాపీ ఒకటి తీసుకొని అన్నీ ఎత్తుకొని ఎన్ని ఉంటాయని ఎత్తుకొని వచ్చాడు రావాలి ఆయన మళ్ళీ వస్తాడు ఆపుతాను వచ్చేసినాడు ఆయన ఆఫీస్లో అక్కడ ఉన్నాడు ఎక్సైజ్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా దించుతున్నారు ఒక హాఫ్ అన్ అవర్ ఆపుతాను వచ్చేస్తే మీరు కూడా వచ్చి మాట్లాడితే వస్తున్నారని చెప్పచ్చు కదా రమ్మని ఎవరో ఒకరుంటే చెప్పి ఆపిద్దాం సరే సరే మన చిత్తూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అలాగే మా అనంతపురం డిప్యూటీ కమిషనర్ షెబ్ గారి ఆదేశాల మేరకు అక్రమ మద్యం కేసుల్లో పట్టబడిన అక్రమ మద్యాన్ని ఈ దినము మా షెబ్బు స్టేషన్ పలమనేరు పరిధిలో తర్వాత షెబ్బు పోలీస్ స్టేషన్ లోకల్ పోలీస్ స్టేషన్ పలమనేరు పరిధిలో పట్టుబడిన కేసులలోని మద్యంను ధ్వంసం చేయనున్నది. దాని వివరాలు మా పలమనేరు స్టేషన్లో వచ్చేసి 66 కేసులు 190 ధ్వంసం చేసినాము. దాని విలువ దాదాపు 1,33,000. అలాగే మన పోలీస్ స్టేషన్ పరిధిలో గల పరిధిలో ధ్వంసం చేయబడిన కేసులు వచ్చేసి 82 కేసులలో లీటర్లు వచ్చేసి 2,570 లీటర్లు. దాని వర్త్ వచ్చేసి 17,98,800 రూపాయలు దాదాపు. కాబట్టి అలాగే ఈ జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా మన ఎస్పీ గారు ఆదేశాలు ఇచ్చారు. అలాగే మా డీసీ గారు కూడా కర్నూలు అనంతపురం డీసీ గారు ఆదేశాలు ఇచ్చారు ధ్వంసం చేయమని. ఈ కార్యక్రమం ఇది ఒక 4-5 రోజులు కొనసాగుతుంది. అలాగే దీనికి ఇంత పత్రికాముఖంగా నేను తెలియనుగా ఈ అక్రమ మద్యంలో కానీ తర్వాత నాటుసారా కానీ ఇతర రాష్ట్రాలను తరలిస్తే మద్యం మేము కఠిన చర్య తీసుకుంటాము. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ మారిన దృష్ట్యా ఇంకా మా మీద ఎక్కువగా పని ఒత్తిడి పెరిగింది కాబట్టి దాని నుంచి తీసుకుంటాము. కాబట్టి మీరు కూడా మీకు తెలిసి ఏదైనా కానీ ఈ అక్రమ మద్యం కానీ ఈ కర్ణాటక మద్యం కానీ నాటుసారా కానీ మీకు ఏమైనా సమాచారం వస్తే మాకు తెలియవలసిందిగా మీకు చెప్తారు. సారాలు
ఎగురుతుంది చంద్రన్న. ఎందుకు సార్ ఉంది రండి, ఎందుకు ఆ కప్పులోకి నిలబడుకుంటారు? ఆ కప్పులో ఎందుకు వాళ్ళకి కావాలా? చెప్పలేదా? చెప్పలేదా? ఏ చూపా ఎక్కడ పోయినావా? ఫోటోలు తీసే ಕರ್ನಾಟಕ ಕಮ್ಮಿ ಇಲ್ಲ.